హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామా. ఇది బోట్ నెక్ వస్తుందండి. తర్వాత వెనక డిజైనర్ నెక్ కూడా వస్తుంది. ఓకేనా. ముందుగా లైనింగ్ని ఈ విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ మీద వేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేది అటు సైడ్ ఉండాలి. ఓకేనా. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. ముందుగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోండి లైన్ని స్ట్రైట్గా. తర్వాత ఇప్పుడు మొదటగా బ్లౌజ్ పొడవుని చూద్దాం. బ్లౌజ్ పొడవుని ఎలా కొలవాలంటే, షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుండి కింద మనకి బ్యాక్ టక్స్ ఉంటాయి కదా, అక్కడ వరకు ఈ విధంగా టైట్గా పట్టుకొని కొలుసుకోవాలి. ఈ విధంగా కొలిచిన దాంట్లో మన బ్లౌజ్ పొడవు ఎంత ఉంటుందో దానికి +1 కలుపుకోవాలి. సో ఇప్పుడు నాకు ఇందులో బ్లౌజ్ పొడవు నాకు 14 వచ్చింది, 14 వచ్చింది. 14 +1 కలుపుకొని కింద మీద ఖర్చుల కోసం +1 కలుపుకొని 15. సో టోటల్ బ్లౌజ్ పొడవు అనేది ఖర్చులతో పాటు టోటల్ 15 పెట్టుకొని మిడిల్లో ఒక మార్కింగ్, ఈ కార్నర్లో ఒక మార్కింగ్ పెట్టుకొని స్కేల్ సహాయంతో ఈ విధంగా కలిపేసుకున్నాను. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు నడుము లూజ్ అనేది చూద్దాం. నడుము లూజ్ కోసం ఈ విధంగా హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి దగ్గర నుండి లేదంటే కాజా పట్టి నుండి అయినా ఈ విధంగా హుక్స్ పట్టి నుండి ఈ విధంగా కొంచెం కొంచెంగా కొలుసుకుంటూ మనం నడుము లూజ్ అనేది చూసుకోవాలి. ఈ నడుము లూజ్ అనేది ఎంత వస్తుందో చూసుకొని దాన్ని 4 భాగాలుగా చేయాలి. ఇప్పుడు మన బ్లౌజ్ తాలూకా నడుము లూజ్ అనేది 33.5 ఉంది. ఈ 33.5ని నేను 4 భాగాలుగా చేస్తే నాకు 8.5 వచ్చింది. ఓకేనా. ఈ 8.5ని ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. మీ బ్లౌజ్ని బట్టి మీకు ఎంత వస్తుందో దాన్ని కూడా 4 భాగాలు చేసుకుని మార్కింగ్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ 8.5 మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు నడుము లూజు మనకి 33.5 ఉంది కదా, ఆ 33.5కి మళ్ళీ +4 కలుపుకోవాలి. మీ నడుము లూజ్ ఎంత ఉన్నా సరే దానికి +4 కలుపుకోండి. అది మనకి చెస్ట్ లూజ్కి సరిపోతుంది. అంటే ఇప్పుడు 33.5కి నేను 4 కలిపితే 37.5 వస్తుంది. ఆ 37.5ని 4 భాగాలుగా చేస్తే 9.5 వచ్చింది. ఆ 9.5ని ఇక్కడ మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న దాన్ని, ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న దాన్ని, తర్వాత కుట్టు కోసం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు నెక్ షోల్డర్ చూడాలి. ఇప్పుడు ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి టోటల్ 7 పెట్టుకుంటున్నాను. ఓకేనా. టోటల్ 7 పెట్టుకొని అందులో షోల్డర్ కోసం 3 పెట్టుకుంటున్నాను. ఓకేనా. 3 పెట్టుకొని మిగతా మనకి నెక్ అనేది 4 ఉంటుంది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నెక్ మనకి 4 పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి స్ట్రైట్గా మనం నెక్ డీప్ అనేది కొలుద్దాం. నేను టోటల్ నెక్ డీప్ అనేది చెప్తున్నానండి, తర్వాత మీకు ఇందులో మిగతా చెప్తాను. ఇప్పుడు టోటల్ నెక్ డీప్ అనేది 9.5కి మార్క్ చేసుకున్నాను. 9.5కి మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో ఈ విధంగా బాక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కింద కూడా మనం 4 పెట్టుకుందామండి, పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు చూడండి, నెక్ కిందకి డీప్ అనేది ఇప్పుడు 9.5లో కిందకి కొంచెం డీప్ బోట్ నెక్ కోసము అక్కడ 3 మార్క్ చేసుకున్నాను. బోట్ నెక్ కోసం 3 మార్క్ చేసుకుని స్కేల్ సహాయంతో ఈ విధంగా గీసేసుకుంటున్నాను. గీసుకొని ఇప్పుడు మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కిందకి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుండి మళ్ళీ గీసుకోవాలి స్కేల్ సహాయంతో. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు మిగిలిన నెక్ ఉంది కదా, ఈ మిగిలిన నెక్లో దీనికి హాఫ్ చేయాలి. ఈ విధంగా టేప్ని ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇప్పుడు నెక్ డిజైన్ అనేది గీసుకోండి. ఇక్కడ నుండి స్ట్రైట్గా ఉంచేసి అక్కడ చిన్న రౌండ్ అనేది ఇచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు నెక్ డిజైన్ అనేది గీసుకోండి. ఈ విధంగా చిన్న రౌండ్ అక్కడ ఇచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా ఈ విధంగా గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కింద నెక్ డిజైన్ అయిపోయింది కదా,
ఇప్పుడు ఆ మిడిల్లో 1 ఇంచ్ ఉంది కదా, అక్కడ అలానే వదిలేయాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఈ పైన 3 ఇంచెస్ తీసుకున్నాం కదా నెక్ కోసం, అక్కడ బోట్ షేప్ అనేది గీసేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మన దగ్గర కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా పెట్టుకొని మనం బోట్ షేప్ అనేది ఇచ్చేయాలి. మనకి నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇక్కడ ఆర్మ్ లూజ్ కోసం చూడాలి. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నామో, ఓకేనా, నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నామో ఇక్కడ 7 తీసుకున్నాం. అదే 7ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి కింద. ఇదే మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు స్కేల్ సహాయంతో బాక్స్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా బాక్స్ పెట్టుకున్నాక ఇప్పుడు మనకి చంక రౌండ్ తిప్పడానికి 1.5 మార్క్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 1.5 మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో కానీ మీరు హ్యాండ్తో కానీ చంక రౌండ్ అనేది మీరు తిప్పేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ చంక రౌండ్ తిప్పాక మనకి ఇక్కడ మనం పెట్టుకున్న చంక రౌండ్ మనం చెస్ట్లో తీసుకున్నాం కదా, అదిని బ్లౌజ్లో మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూడడానికి మన ఆది బ్లౌజ్లో చూసుకోవచ్చు మనం ఇది. ఓకేనా. మనం పెట్టుకున్న మార్కింగ్ ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం కదా కుట్టు కోసం, అది కరెక్ట్గా ఉందా లేదా చూడండి. చంక రౌండ్ ఎలా చూపిస్తాను. టోటల్ ఖర్చుతో పాటు పట్టుకొని హ్యాండ్ దగ్గర ఉంటుంది కదా కుట్టు, అక్కడ షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా మన కుట్టు వరకు ఎంత ఉందో చూడండి. ఇక్కడ 8.5 ఉంది. ఈ 8.5 మనకి ఇందులో ఉందా లేదా చూడండి. నేను టోటల్ ఖర్చుతో పాటు తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా అదే విధంగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కరెక్ట్ చూస్తే మనకి 8.5 కరెక్ట్గా వచ్చేసింది చూడండి. మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను. ఈ విధంగా టోటల్ ఖర్చుతో పాటు పట్టుకొని ఇక్కడ మనకు కరెక్ట్ 8.5 కరెక్ట్గా వచ్చింది చూడండి. ఓకేనా. ఇది కానీ మనకు కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం గీసుకున్న ప్రకారం బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన వరకు మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఇది కట్ చేశాక నెక్ డిజైన్ అనేది ఎలా ఉందో చూడండి. నచ్చితే తప్పకుండా ఒక చిన్న కమెంట్ చేయండి, నెక్ డిజైన్ ఎలా ఉందో ఏంటనేది. డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. తర్వాత ఇప్పుడు మిడిల్కి మనం 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, అక్కడ దాకా మిడిల్కి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ టక్స్ కోసం కింద నుండి పైకి ఒక 4 ఇంచెస్ దాకా మార్క్ చేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ అటు ఇటు మార్క్ చేసుకొని ఈ విధంగా గీసేసుకోవాలి బ్యాక్ టక్స్ కోసం. ఈ విధంగా గీసుకొని కట్ చేసుకున్నాక నెక్ డిజైన్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్ సైడ్ మన వైపు వేసేసుకోవాలి. వేసుకొని బ్యాక్ పార్ట్ని దానిపైన వేసుకొని యాజ్ టీజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా గీసేసుకోవాలి. గీసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసేసాక మొదటగా ఫ్రంట్ నెక్ అనేది చూద్దాం. ఇది బోట్ నెక్ కాబట్టి ఫ్రంట్ నెక్ నార్మల్గా అయితే మనం ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి ఆ కింద నుండి ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మనం తీసుకుంటాం నెక్ అనేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది నేను ఇక్కడ 4.5కి మార్క్ చేసుకుంటున్నానండి. ఓకేనా. ఎక్కువైతే మనకి షోల్డర్ జారినట్లు ఉంటుంది కదా బోట్ నెక్ కాబట్టి, సో అందుకు ఇక్కడ నేను జస్ట్ 4.5 తీసుకొని ఇక్కడ 3.5కి మార్క్ చేసుకుంటున్నాను చూడండి. 3.5 మార్క్ చేసుకుని అక్కడ ఈ విధంగా పైన 4 ఉంటుంది. ఈ విధంగా క్రాస్గా లైన్ గీసుకొని అక్కడ మనం నెక్ షేప్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బోట్ నెక్ బోట్ లాగైనా మనం డిజైన్ అనేది గీసుకోవచ్చు. ఇక్కడ నేను నెక్ అనేది డిజైన్ పెడుతున్నానండి. ఓకేనా. ఈ విధంగా చిన్న స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, అది పెట్టుకున్నానండి. ఓకేనా. ఈ విధంగా గీసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ కప్పు పొడవు కోసము మనము డైరెక్ట్గా షోల్డర్ దగ్గర నుండి కప్పు పొడవు కుట్టుకుంటాం కదా, అక్కడ వరకైనా పెట్టుకొని కొలుసుకోవచ్చు, లేదంటే టేప్ కొలతలతోనైనా పెట్టుకోవచ్చు. ముందుగా ఈ విధంగా 1/2 ఇంచ్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఓకేనా.
తీసుకొని ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర ఉంటుంది కదా అక్కడ నుండి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని అయినా గీసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు టేప్ కొలత చూడండి, కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుండి ఈ విధంగా మన షేప్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడ వరకు, ఆ కుట్టు వరకు ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని కొలుసుకోవాలి. ఇందులో ఎంత ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి. ఇక్కడ నాకు 13 ఉంది, 1 ఇంచ్ కలుపుకుంటే 14 అయింది. ఓకేనా. పైన కింద ఖర్చులతో పాటు 14. దాన్ని ఇక్కడ సేమ్ చూడండి, మనం బ్లౌజ్తో కలిసిన టేప్ కొలతలతో కలిసిన సేమ్ ఒకటే కొలత వచ్చింది. ఓకేనా. ఈ విధంగా కొలుసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే ఒక 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి అక్కడ నుండి ఈ విధంగా పెట్టుకొని షేప్ బెల్ట్కి మన ఫ్రంట్ పార్ట్కి మధ్యలో కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కన్నా ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్నాక ఇప్పుడు ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ దగ్గర, అక్కడ నుండి ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని షేప్ బెల్ట్కి దానికి కుట్టుకి మధ్యలో ఉంటుంది కదా కుట్టు, ఆ కుట్టుకి 1/2 ఇంచ్ కింద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇప్పుడు మనకి కప్ కోసం కొలత తీసుకోవాలి, ఫ్రంట్ డాట్స్ కోసం. ఇప్పుడు హుక్స్ పెట్టి ఉంటుంది కదా అక్కడ నుండి ఈ విధంగా కుట్టు వరకు మిడిల్లో కుట్టుకుంటాం కదా అక్కడ వరకు ఈ విధంగా కోసుకుని అక్కడ 3.5 ఉందండి, ఆ 3.5ని ఈ విధంగా పెట్టుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం ఈ విధంగా పెట్టుకున్నాక పైన కప్పు పొడవు అనేది 2.5కి మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్స్ని కలిపేసుకున్నాక ఇందాక మన హుక్స్ కాజా పట్టీ కోసం తీసుకున్న మార్కింగ్ని తర్వాత ఇక్కడ కుట్టు కోసం సైడ్ కుట్టు దగ్గర సైడ్ నడుము దగ్గర పెట్టుకున్న మార్కింగ్కి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇప్పుడు హుక్స్ కాజా పట్టీ మిడిల్లో ఈ విధంగా డాట్ పెట్టుకోవాలి, ఒక 2.5. తర్వాత ఇక్కడ చంక దగ్గర ఒక 3.5 మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 3 డాట్స్ని తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పట్టీ కావాలి. సో పట్టీ పొడవు అనేది 11.5 పెట్టుకున్నానండి. పెట్టుకొని ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకోవాలి. హుక్స్ కాజా పట్టీ వైపు పట్టీ పొడవు అనేది 3.5, ఇక్కడ మనకి సైడ్ జాయింట్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ మిడిల్లో ఒక మార్క్ చేసుకొని అక్కడ కూడా 3 పెట్టుకోవాలి. పెట్టుకొని దాన్ని ఈ విధంగా స్కేల్ సహాయంతో ముందుకి గీసేసుకోవాలి. గీసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. దీన్ని కూడా మన ఆది బ్లౌజ్లోనే మెజర్మెంట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. పట్టీ కూడా చాలా ఈజీగా. ఓకేనా. మనకి ఆది బ్లౌజ్ అంటే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. ఓకేనా. ఈ విధంగా కటింగ్ అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ ఉంది. ఈ హ్యాండ్స్ కోసం క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ తీసుకోవాలి. 2 హ్యాండ్స్ కోసం చేసుకున్నాక ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా గీసేసుకోవాలి. గీసుకున్నాక మనం ఆది బ్లౌజ్ ఉంది కదా దాని హ్యాండ్స్ని ఈ విధంగా నీట్గా వేసేసుకోవాలి. వేసుకున్నాక కింద హ్యాండ్ లూజు, తర్వాత పైన హ్యాండ్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టుకి 1/2 ఇంచ్ పైన తీసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా చంక దగ్గర మన కుట్టుకి ఒక 1/2 ఇంచ్ పైన తీసుకొని మనకి కుట్టు కోసం మార్క్ చేసేసుకోవాలి. చంక దగ్గర మార్క్ చేసుకున్నాక అక్కడ నుండి 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా స్కేల్ సహాయంతో గీసేసుకున్నాక వాటిని ఈ విధంగా గీసేసుకోవాలి. ముందుగా గీసుకొని ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా గీసుకొని అక్కడ నుండి హ్యాండ్ డౌన్ అనేది ఈ విధంగా ఇచ్చేయాలి. ఈ విధంగా హ్యాండ్ డౌన్ ఇచ్చాక ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ లోతు కోసం స్టార్టింగ్ పాయింట్ నుండి ఒక 1 ఇంచ్ ఈ విధంగా గీసేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. కుట్టు కోసం వదిలేం కదా అక్కడ ఈ విధంగా హ్యాండ్ లోతు అనేది నెమ్మదిగా ఇచ్చేయాలి. ఓకేనా. 2 ఇంచెస్ ఖర్చు కోసం కుట్టు కోసం పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఆపియాలి, కుట్టు కోసం వరకు. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక దీన్ని నేను ఇప్పుడు కట్ చేయనండి. లైనింగ్ మెయిన్ క్లాత్ కలుపుకున్నాక అప్పుడు కటింగ్ అనేది చేసుకుంటాను. ఇది ఈరోజు బ్లౌజ్ కటింగ్ అండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్,
షేప్ బెల్ట్ అండ్ హ్యాండ్స్. నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్.